ఈశ్వర్ గారు, రాజకీయాలకు అతీతంగా ఆలయాల్ని చూడాలని అందరూ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం కాస్త రాజకీయ మలుపులే తిరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో మాట్లాడుతూ ఉన్నాయి. గతంలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇంకో వర్షన్ ఎత్తుకున్నారని, గతంలో మెచ్చుకున్న వాళ్ళు ఇంకొక మాట మాట్లాడుతున్నారని ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఉండాలంటున్నారు, మళ్ళీ రాజకీయమైన పరమైన నిర్ణయాలు కూడా కావాలంటున్నారు. ఒక సగటు భక్తుడిగా, ఒక విశ్లేషకుడిగా మీరేం చెప్తారు? ఒక చిన్న కరెక్షన్. పెద్దవాళ్ళు చాలామంది రూబీయా డైమండా కొడితే పగులుతుందా పగలదా దీని మీద విశ్లేషణ జరిగింది, మనం విన్నాం. రూబీ కాదు, డైమండ్ కాదు, బంగారం లేదు, ఏమీ లేదు, ఆయన నా స్వామయ్య. ఆయన నిండుగా నిలబడితే చాలా ఆయన నా స్వామి అని నమ్ముకునేవాడు ఈరోజు కోటాను కోట్ల మంది ఉన్నారు. అది వినరా మీరు? బంగారం లేదు, డబ్బు లేదు, ఆభరణాలు లేవు, వదిలిపెడతామా? వదిలిపెడతామా? హజరత్ బల్ సైన్ లో వెంట్రికపోతేనే రచ్చ చేసి మనం గొడవ చేసి దేశ నేషనల్ మీడియా హెడ్లైన్స్ లో మాట్లాడుకున్న ఈ భారతదేశంలో నా స్వామి గురించి రూబియా డైమండా పోయిందా ఉందా ఇదా డిస్కషను? నీకెన్ని గుండెలైతే నువ్వు ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, నువ్వు ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ఇంకోళ్ళు అనేదా భావించదు, ఎవరైనా పర్లేదు, ఒక ముఖ్యమంత్రిలో కూర్చున్నా నువ్వు తిరుమల దేవస్థానం మీద నీ అడుగు పడ్డది అనే ఆలోచన, భ్రమ, ఈ భ్రాంతి ఎందుకు కలుగుతోంది? ఈ మైకం ఎందుకు కలుగుతోంది? దీనికి కారణం కూడా ఒకటి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లాంటి వివాదాలు వస్తున్నప్పుడు దీనికి సొల్యూషన్ అనేది దొరకట్లేదు. చర్చలు పెట్టడం, వెళ్ళిపోవడం. సొల్యూషన్ ఎప్పుడు వస్తుందనంటే, ఈరోజు మఠాధిపతులు, పీఠాధిపతులు శిరస్సు వంచి వాళ్ళు పాదాభివందనం చేస్తున్నాను నేను. వివాదాలు వస్తే గాని రారా బయటికి? ఈ రోజు హిందూ సమాజాన్ని కలపరా మీరు? రాజకీయంలో 5 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయితే వాడు హీరో అవుతాడు, వాడు టీటీడీ బోర్డు మెంబర్ అవుతాడు, వాడు ఇష్టం ఉన్న కుంభకోణాల్లో ఉంటాడు. హైందవులు ఎందుకు మాట్లాడట్లేరు అంటే ఈ రోజు ఎంత నమ్ముకున్నారో వాళ్ళు ఈ ధర్మమూర్తులని, వాళ్ళు ఎందుకు మీటింగ్లు పెట్టట్లేదు? ఎందుకు ఖాళీలో కూర్చుంటున్నారు? రండి ముందరికి. వస్తే ఆర్ఎస్ఎస్ అంటున్నారని అన్నారు. చాలా బ్రహ్మాండంగా చెప్పారు చౌదరి గారు. మీరు ధర్మం గురించి మాట్లాడితే, దేశం గురించి మాట్లాడితే, ఒక కాషాయం గురించి మాట్లాడితే మీరు ఆర్ఎస్ఎస్ అనో ఇంకో ఎస్ అనో అరే నాకు దానికి సంబంధం లేదు, మీకు సంబంధం లేదయా. ఒక సాగుట భారతీయ పౌరుడిలాగా నేను అడుగుతున్నా, నా స్వామికి ఏదీ లేదు, ఏమైనా చేస్తారా నా స్వామిని? ఈ ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? ఇది రావట్లేదు ఎందుకనంటే, ధర్మమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందరికి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు రావాలి? వివాదాల స్థానంలో వచ్చినప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడడం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు ఎట్లాగైతే జరుగుతున్నాయో 3 సంవత్సరాలకు మహాసభ పెట్టండి. వీడి ఎమ్మెల్యే కనారుడు, ఓటు వెయ్యొద్దు అని చెప్పండి. ఎందుకు భయం? ఈ రోజు సవాల్ విసిరండి. ఎందుకు భయం? నేను ఇంకో మాట చెప్తున్నాను. వాటికన్ సిటీలో మన పెద్దలు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ ఓడి శిరస్సు వంచి దండం పెట్టి ఆయన మనోభావాలు ఆయన చేసుకున్నారు అక్కడ. ఎప్పుడైనా సరే మీరు రాజశేఖర రెడ్డి గారు ఇంత మంచి నాయకుడు వచ్చాడు కదా అని చెప్పి వాటికన్ సిటీలో ఒక బిషప్ కానీ ఆర్చ్ బిషప్ కానీ గేటు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు వచ్చడం చాలా సంతోషం అయ్యా అని బయటకు వచ్చి దండాలు పెట్టుకుని తీసుకెళ్లడం పేపర్లో కానీ ఎక్కడైనా చూసారా? నీకు ఎక్కడి లేని సాంప్రదాయం తిరుపతికి ఎందుకు కట్టకడుతున్నావు నువ్వు? ఓకే, కరెక్ట్. అంటే నీ దురదృష్టం ఎక్కడుంది? నువ్వు రాజకీయంలో ఉండాలి, వేలు పెట్టాలి, భక్తుల మనోభావాలు తేయాలి. అసలు డబ్బు ఇప్పు ఇదంతా చాలా చిన్న మ్యాటర్ అండి. మనోభావాలు, సెంటిమెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న మాట డాక్టర్ గారు, మనం చెప్పేటప్పుడు చరిత్ర కూడా చూడాలి. మన ఫ్యూడల్ వ్యవస్థ, రాజరిక వ్యవస్థ నుంచి వచ్చాం. దేవాలయాలను పోషించింది వాళ్ళు, నిర్మించింది వాళ్ళు. అందువల్ల రాజు వచ్చారనేసరికి వాడు విశ్వాంస సంబోధన కాకపోతే రాజు కాదని చెప్పారు. లెట్ మీ కంప్లీట్ సార్. సో రాజరిక వ్యవస్థలో ఏదైతే మహారాజు వచ్చాడని కానీ, బికాస్ ఆయన పోషకుడు కనుక, ఆయన భక్తుడు కనుక వాళ్ళకి పౌర్ణకమ్మతో స్వాగతం ఇవ్వడం అలవాటు ఉంది. ఆ వ్యవస్థ నుంచి వచ్చిన అనేక లక్షణాలు మనకి ఇంకా వదలలేదు, అందులో ఇది కూడా భాగం. డెమోక్రసీ ఉన్నా కూడా ఫ్యూడల్ వ్యవస్థలోనే నడుస్తున్నామని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఫ్యూడల్ వ్యవస్థలో ఎవరు జీవించట్లేదు చెప్పండి.
ఫ్యూడల్ వ్యవస్థలో ఒకటి, ఎవరు ఒకటి, జీవించారు? ఒకటి, మనం రాజకీయం ఆమోదిస్తామా? మాట్లాడుతున్నారు. నేను దాన్ని రాజకీయం మనం ఆమోదించను. ఆమోదయోగ్యం కాదు. ఆమోదం ధర్మం కాదు. గురించి మాట్లాడుతున్నా, హైందవ సంప్రదాయం ఆలోచనల గురించి ఆయన మాట్లాడుతున్నా. వారు ఏమన్నారంటే బిషప్ తో మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు, వాళ్ళకి మనం పోల్చుకోక్కర్లా, మన వ్యవస్థ వేరు, మన అంటే నేను చరిత్ర ఉదాహరణ వేరు, చెప్తున్నా. మన నేపథ్యం వేరు నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఏమండి? స్థాయి మనిషి రాగానే ఇప్పుడు రాజరికం నేర్చుకుంటారా లేదు. పెట్టేది ఎక్కడ ఉంది? తీసుకుంటారా? రాజులు మాన్యాలు ఇచ్చారు, ధనం ఇచ్చారు, పోషించారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు లేరు. 5 ఏళ్ళు కూడా ఉండరు, చీఫ్ మినిస్టర్లు కూడా ఉన్నారనమాట అండి. వీళ్ళు రాజులతో సమానమా? కాదు. వీళ్ళు దేవుని దమ్మిడి ఇస్తున్నారా? లేదు. దమ్మిడిని హరిస్తున్నారనమాట అండి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాలు మనం ఇవ్వటం అవసరం లేదు. కానీ మనది ఫ్యూడల్ వ్యవస్థ అయ్యండి, ఇంకొక విషయం చెప్పదలుచు. ప్రభువులు ఉన్నారు, ప్రభువులే కరెక్ట్. కానీ మన ఫ్యూడల్ వ్యవస్థకి మనకున్న ప్రభువులు వాళ్ళు పాటించిన సంప్రదాయం ఎట్లా ఉండేదంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, అనంత పద్మనాభ స్వామి ఆలయం. అక్కడ తిరువాన్కూరు రాజులు వాళ్ళు ఆ దేవుడికి సమర్పించినవి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం ఉండేవి. అవన్నీ నేలమాళిగల్లో ఉన్నాయి. వాటిని ఓపెన్ చేయటానికి కూడా ఇప్పుడు మనం కొన్ని చేసాము, కొన్ని చేయట్లేదు. అన్నీ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడున్న ప్రభువులు రూపాయి ఇవ్వడు, రూపాయి కొట్టేసేవాడు దేవుడి దగ్గర, కానీ రూపాయి ఇవ్వడం. ఇక తర్వాత ఆ ప్రభువులు ఆ వేల కోట్ల రూపాయలు మొత్తం వాళ్ళ సర్వస్వం, నిధులు, డబ్బులు అన్నీ ఆ దేవుడికి అప్పచెప్పిన వాళ్ళు గుళ్ళోకి వచ్చి వాళ్ళకి ఏ విధమైన స్వాగత సత్కారాలు లేకుండా పాదచారులాగా వచ్చి బయటకు వచ్చి లోపల పూజ అది చేసిన తర్వాత పోయేటప్పుడు వాళ్ళ కాలి మట్టి కూడా ఏమైనా వాళ్ళ ఎమ్మడి వస్తుందేమో అని చెప్పి కాళ్ళు కడుక్కుని బయటికి పోయేవాళ్ళు. అది మన సంప్రదాయం. అట్లుండే వాళ్ళు రాజులు కాబట్టే రాజులు ఫ్యూడల్ వ్యవస్థలో ఆలయాలు బతికినాయి. ఇగో ఈ రాక్షసులు వచ్చారు, రాజకీయ రాక్షసులు వచ్చిన తర్వాత ఆలయాన్ని మొత్తం కొట్టేయటం మొదలు పెట్టారు. అది తేడా. చర్చిని ముట్టుకుంటానికి దమ్ము లేదు, మసీదుని ముట్టుకుంటానికి దమ్ము లేదు. ఇంకొకటి మఠాధిపతులు, పీఠాధిపతులు ధర్మగ్లాని జరుగుతూ ఉంటే మఠంలోనే కూర్చుంటారా? దయానంద సరస్వతి గారు ఏం చేశారు, సహజానంద సరస్వతి గారు ఏం చేశారు? వాళ్ళంతా కూడా వచ్చి ఇన్ని పొలిటికల్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. ఎందుకు? ధర్మాన్ని రక్షించుకోవడానికి, దేశ స్వాతంత్రం కోసం. అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు అక్కడ కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకోకుండా బయటకు వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి ధర్మగ్లాని జరుగుతోంది, రాజరికం పోవాలి అని చెప్పాలి. మనము ఫెయిత్ గురించి మాట్లాడినప్పుడు ఫండ్స్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి, రమణ దీక్షితులు గారు ఫండ్స్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి, తప్పుదోవన పడుతున్నారు కాబట్టి, అట్లాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రస్తావన చేస్తున్నాం. ఏమిటనంటే ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ఫర్ ఫెయిత్ 2017 పొజిషన్ పేపర్ రిలీజ్ బై ద UN ఏం చెప్తోంది? ఫస్ట్ పాయింట్, ఎవరికైనా నెట్లో పోయిన తర్వాత చూసుకుంటే తెలుస్తుంది. ఇండియా ప్రతి దేశం గురించి ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ గురించి వాళ్ళు రాస్తారు. భారతదేశం గురించి 2017లో వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్లో ఫస్ట్ పాయింట్ ఏం రాశారనంటే, ఫండ్స్ రావట్లేవు క్రిస్టియన్ మిషనరీస్ కి, వాళ్ళ ఫెయిత్ మనోభావాలు దెబ్బతింటున్నాయని అడ్డంగా రాసుకున్నారు వాళ్ళ పేపర్లో. అయ్యా నేను అడుగుతున్నాను, బయట ఎక్కడో UN లో కూర్చొని వాడు రాసిన గీతలకు అంత పవర్ ఉంది కదా, ఎమ్మెల్యేలాగా చలామణి మీరు, రాజకీయాల్లో చలామణి మీరు హైందవ సంప్రదాయాన్ని ఎందుకు పెరట్లో వదిలిపెట్టి ముందరికెళ్తున్నారు? మీరు కాదా హిందూ? వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక సవాల్ చేస్తున్నాం ఈ రోజు రాజకీయ నాయకులకి మేము.